భద్రకాళి సమేత వీరభద్రుడి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వచ్చే ఆదివారం 15వ తారీఖున మరి జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర పలు మూలల నుంచి దాదాపు 2-3 లక్షల పైన భక్తులు వచ్చే ఒక మహా శివరాత్రి పరంగా సందర్భంగా పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ మూలల నుంచి వచ్చే అశేష భక్త జనానికి అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు, స్నానాలకు, అదేవిధంగా నిద్రకు మరి పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు గత వారం సూచించడం జరిగింది. అదే క్రమంలో అన్ని శాఖల అధికారులు మరి ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రతి సంవత్సరానికి గతంలో కంటే మరి మెరుగ్గా మరి ఏర్పాట్లు చేయాలనే సంకల్పంతో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ గారి మరి పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవిర మోహన్ రావు గారు, బాలగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మరి సమిష్టిగా ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఈరోజు రావడం జరిగింది. నిజంగా గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. గత 10 సంవత్సరాల కంటే 10 రెట్లు ఇక్కడ ఏర్పాట్లు మెరుగుపరిచినాం. అదేవిధంగా భక్తులు కూడా చాలా సంతృప్తిగా మరి శివరాత్రి జాగారం, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం, భద్రకాళి సమేత వీరభద్రుడి మరి మహిమలు తెలుసుకొని రాష్ట్ర మారుమూల నుండి పలుమూలల నుండి వచ్చే భక్తులకు ఇక్కడ మరి కోరికలు తీర్చే మరి దేవుడు, తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. తప్పకుండా ఈసారి మరి వచ్చిన భక్తులు సంతృప్తికరంగా, ఆనందంగా మరి వచ్చి వెళ్తారని భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పలుమూలల నుండి అశేషంగా భక్తులు కదిలిరండి, వీరభద్రుడి మహిమలు, అదేవిధంగా వారి ఆశీర్వాదం పొందాలని, అదేవిధంగా సంతానం లేని వారికి కోరికలు, అన్ని రకాల కోరికలు, బాధలు తీర్చే దేవుడు భద్రకాళి సమేత వీరభద్రుడు. కాబట్టి తప్పకుండా రావాలి, ఈ దేవాలయ మహిమలు తెలుసుకోవాలి, వారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను.